యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు నూతనమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడండి. మరి ఈ దినము మనకిస్తున్న వాగ్దానము 91వ దావీదు కీర్తన 15వ వచనం, 16 వచనాలు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైందును, అతను విడిపించి అతను గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ వాగ్దానంలో దేవుడు ఆదరణకరమైన మాటలు ఎన్నో చూపిస్తున్నాడండి. మరి మనం దేవునికి మొరపెట్టుకున్నప్పుడు ఎలా మొరపెట్టాలి? దావీదులా 3 పూట్ల కూడా మొరపెట్టుకోవాలి. ఎలాగా? కన్నీటితో మొరపెట్టుకోవాలి. విజ్ఞాపనలో మరి యాచనలో మరి మనం ఎలా చేసుకుంటూ మొరపెట్టుకుంటూ ఉంటే మరి అప్పుడు దేవుడు మన మొర ఆలకిస్తాడు అన్నట్టండి. మరి దావీదు 3 పూట్ల మొరపెట్టుకున్నాడు. ఎలా మొరపెట్టుకున్నాడు? కన్నీటితో. మరి ఆ కన్నీటిలోనంటే పొరుపులు కూడా కొట్టుకుని పోయాయంటండి. అలాంటి ప్రార్థన మనం కలిగి ఉండాలని కోరుకుందామండి. మరి అప్పుడే మరి దేవుడు మన శ్రమలన్నిటి నుంచి తప్పిస్తాడంటండి, మనకు తోడుగా ఉంటాడంటండి, మనల్ని నడిపిస్తాడంటండి, మనల్ని గొప్పగా చేస్తాడంటండి. అంతేకాదండి, దీర్ఘాయుస్తో మనల్ని నడిపిస్తాడంటండి, తృప్తిపరుస్తానంటున్నాడండి. మరి ఇలాంటి ఆదరణకరమైన మాటలు ఇందులో ఉన్నాయంటే అన్నీ కూడా మనం ధ్యానించుకుంటూ ఉండాలన్నమాట అండి. లేచింది మొదలుకొని పడకల దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండాలి. చిన్న చిన్న వాగ్దానాలండి మైండ్లో పెట్టేసుకోవాలన్నమాట అండి. దేవుని మాటలు ప్రతి క్షణం ధ్యానించుకుంటే నీకు ఆ దినమంతా ఎంతగానో మేలుకరంగానో దీవెనకరంగా ఉంటుంది అనమాట అండి. నీకే కదండి, నీ బిడ్డలకు మరి నువ్వు చదువుతున్న మాటలు, వాగ్దానాలు అవి ఆశీర్వాదకరంగా దీవెనకరంగానే ఉంటాయండి. మరి ఆ బిడ్డల చుట్టూ దేవుడు కంచె అనేది వేస్తాడనమాట అండి. మరి దీర్ఘాయువుతో నిన్ను తృప్తిపరుస్తానని అంటున్నాడు. మరి ఆయన నీకు తోడుగా ఉంటానని అంటున్నాడండి. మరి ఇన్ని రకాలైన మాటలు మరి దేవుడు మనకి ఇస్తున్నప్పుడు మనం కూడా మరి ప్రతి నిమిషము కూడా ఆయనకి చాలా కృతజ్ఞత కలిగి ఉండాలన్నమాట అండి. ఆయన టయాన్ని మనం మరి దొంగిలించకూడదు అనమాట అండి. మనం ఈ దినమంతా కూడా ఈ వాగ్దానాన్ని ఎత్తుపట్టుకుని ప్రార్థన చేయాలని కోరుకుంటున్నానండి. అంతే కదండి, ఈ చిన్న వాగ్దానం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలా చేయడం వల్ల మీరు దీవించబడతారు, చదివిన వారు దీవించబడతారు. మరి ఈ చిన్న చిన్న వాగ్దానాలు మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.